గ్రామీణ కళాకారుడు సింగర్ రామకృష్ణ ఉన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో జానపదాలు పాడుతూ తన నైపుణ్యాన్ని చాటుకునేందుకున్నాడు. ప్రధానంగా ఈరోజు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నాడు మనతో. నమస్తే. ముఖ్యంగా మీరు జానపద పాటలు పాడడానికి గల కారణాలు ఏంటి? మీరు ఆ పాటలు ఎలా నేర్చుకున్నారు? ఏమేమి పాటలు రాశారు మీ సొంతంగా? నేను మా విలేజ్ వచ్చి కోనాపూర్, నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామం. నేను జానపద కళాకారునిగా ఎందుకు ఇలా మారిపోవాల్సి వచ్చిందంటే మా 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 నాన్నలు అంటే మా పెద్ద డాడీ, మా నడుపు డాడీ, మా చిన్న డాడీ వాళ్ళు జానపద కళాకారులు. వాళ్ళు నెక్స్ట్ మా భజన బృందం కోనాపూర్ భజన బృందం మరియు అక్కడ జైరాబాద్ మండలంలో నేను మా పెద్దమ్మోళ్ళ ఇంటికాడ ఇంటర్మీడియట్ చేసేటప్పుడు అక్కడ కూడా రాయపల్లి గ్రామం వాసులు, జైరాబాద్ మండలం అన్నది రాయపల్లి గ్రామం వాసులు, వాళ్ళు కూడా భజన బృందం. ఆ భజన బృందం వల్ల కూడా నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది. ఇట్లనే సాగిపోయింది. ఇప్పుడు అంటే మీకు ఏమేమి పాటలు వచ్చు, ఏమేమి పాటలు రాశారు? ఇప్పుడు 3 సాంగ్స్ రాసిన నేను. ఒకటేమో బాపిరెడ్డి అని, లోకా బాపిరెడ్డి అని మా బాబాయ్, అతను పొలిటీషియన్, ఆయన మీద రాసిన. ఇంకొకటి వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద రాసిన ఒకటి. నెక్స్ట్ ఒకటి రేవంత్ రెడ్డి గారి మీద, మన సీఎం ముఖ్యమంత్రి గారి మీద ఒక పాట రాసిన. 3 పాటలు ఇప్పుడు యూట్యూబ్లో నడుస్తున్నాయి. అంటే ఏం పాటలు ఇప్పుడు జానపదంలో ఏం పాటలు ఫేమస్గా మీకు వచ్చాయి? ఏం పాటలు ఆర్టీవీకి ప్రేక్షకులకు పాడి వినిపించేందుకు సిద్ధమయ్యారు? పాడతాను. వానొచ్చెనమ్మో వరదొచ్చెనమ్మో, వానతో పాటుగా వణుకొచ్చెనమ్మో. వానొచ్చెనమ్మో వరదొచ్చెనమ్మో, వానతో పాటుగా వణుకొచ్చెనమ్మో. ఎర్ర భూములు నెర్రలన్నీ ఊడ్సినాది, ఎర్ర భూములు నెర్రలన్నీ ఊడ్సినాది. రేగాడి నేలను మాగాడి చేసింది, తొవ్వగడ్డలలో కవ్వత్తు చేసింది, తొవ్వగడ్డలలో కవ్వత్తు చేసింది. సౌడు భూములు తీసి తౌడు తీసి నాది, పొంగేటి కల్లులో పోసింది సన్నీళ్ళు, ఈత చెట్టులొట్టి మూతిని అడిగింది. వానొచ్చెనమ్మో వరదొచ్చెనమ్మో, వానతో పాటుగా వణుకొచ్చెనమ్మో. వానొచ్చెనమ్మో వరదొచ్చెనమ్మో, వానతో పాటుగా వణుకొచ్చెనమ్మో. అంటే ఇది ఒక జానపదమైన ఇంకేమన్నా పాటలు వచ్చా? వస్తాయన్న. మన గోరెటెంకన్న గారిది ఇంకొకటి ఒకసారి పాడండి. సంతా మా ఊరి సంత, అరే సంతా మా ఊరి సంత, అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత. సంతా మా ఊరి సంత, అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత. కాయగూరల తట్ట, ఆకుకూరల కట్ట, తంబల పాకుల బుట్ట, తంబాకు పొడి మట్ట. కాయగూరల తట్ట, ఆకుకూరల కట్ట, తంబల పాకుల బుట్ట, తంబాకు పొడి మట్ట. మిరపకాయల ఘాటు, ఉత్తి సాపల సోటు, మిరపకాయల ఘాటు, ఉత్తి సాపల సోటు. అల్లం ఎల్లి గడ్డ, ఉప్పు తక్కువ రేటు. సంత ముందరి బాట సాల బట్టల మూట, సంత ముందరి బాట సాల బట్టల మూట. అర్రే కుమాలని అరిసె బతుకుల పాట. సంతా మా ఊరి సంత, అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత. తాగి పెన్లంతోని తగులాడతాడొకడు, తాగమని పెన్లాన్ని బతిమలాడతాడొకడు. తాగి పెన్లంతోని తగులాడతాడొకడు, తాగమని పెన్లాన్ని బతిమలాడతాడొకడు. సీర బేరం కాడ చిన్న గొడవ జరిగి అలిగిన పెన్లాన్ని అడుక్కుంటాడొకడు. సీర బేరం కాడ చిన్న గొడవ జరిగి అలిగిన పెన్లాన్ని అడుక్కుంటాడొకడు. సంతలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఇద్దరు ఒకటైతారు. సంతా మా ఊరి సంత, అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత. సంతా మా ఊరి సంత, అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత. అంటే ఈ గోరెటెంకన్న పాట ఎందుకు పాడాలనిపించింది? దీంట్లో ఏముంది? కవి గోరెటెంకన్న గారు ఒక గొప్ప కవి. మాలాంటి యూత్కి ఒక ఇన్స్పిరేషన్ గోరెటెంకన్న గారు, అందశ్రీ గారు, గోరెటెంకన్న గారు, ఏపూర్ సోమన్న గారు, గద్దర్ గారు, నల్లగొండ గద్దర్ గారు. వీళ్ళు అసలు యూత్కి ఒక ఇన్స్పిరేషన్. అసలు వీళ్ళు మాలాంటి యువతకు ఒక ఉపాధి అనేది కల్పిస్తారు. వీళ్ళ పాటలు చూసి మేము పాడిన కొద్దీ మాకు పేరు వస్తుంది. వీళ్ళ పాటలు, వీళ్ళ దర్శకత్వం, వీళ్ళ లిరిక్ రైటింగ్, వీళ్ళని చూసి మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము ముంగడిపోతాం. మాలాంటి యువత, నేనే కాదు ఎంతోమంది, నేను ఒక్కనే కాదు ఎంతోమంది ముందడిపోతారు. అంటే మీకు ఇంకేం జానపదాల్లో ఏం పాటలు వచ్చు? ఏం పాటలు అంటే మీకు చాలా ఇంట్రెస్ట్? ఒకటి బల్గం సినిమాలో అది ఒకటి జానపదం లెక్కనే ఉంటుంది అన్న. ఒకటి
ఓ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, సల్లగాలి మోసుకొచ్చరా సేను సిలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కుమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గడ్డి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. అంటే ఇంతకు ముందు నువ్వు ఇంకా ఏమన్నా పాటలు రాసావా? ఇలాంటి పాటలు పాడడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయి? ఇంకా ఉన్నాయన్న, ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు ఒక పాట పాడు. ఇంకోటి, చింతకుంట గుర్లగడ్డ కళ్ళు ఉందిరా, తాగుతుంటే మస్తు మస్తు గమ్మతుందిరా, చింతకుంట గుర్లగడ్డ కళ్ళు ఉందిరా, తాగుతుంటే మస్తు మస్తు గమ్మతుందిరా, కోనపూరు రాళ్ళ వాగు మత్తడుందిరా, దాన్ని చూస్తూ ఉంటే పానమంతా గల్లంతయిందిరా, చిల్ చిల్ బ్రో రాక్ అండ్ బ్రో కమ్మన్ బ్రో ఓకే బ్రో. ఇట్లా అన్న చిన్న చిన్న నేను పాటలు ఇట్లా రాస్తున్నా, చిన్న చిన్న ప్రిపేర్ అవుతున్నా. ఇంకా జానపదాలు అంటే మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయి? ఎలాంటి పాటలు పాడాలి? గిద్ద రామ్ నరసాయి గారిది ఒకటి పాట నాకు బాగా ఇష్టం అన్న, అది పల్లెయాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, పల్లెయాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, పల్లెయాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, చల్ గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తు వచ్చేనా, దళిత పురం అంటూ దండోర వాయించేట పురమే సన్నరా, డోలకు గాయన్న సంజీవన్న పాటలు ఎన్నో యాదికొచ్చేనా, ఊరు వాడ చూడ అందన్న పాట యాదికొస్తున్నదిరా, అందశ్రీ పాట అన్ని కులాలను కొలిసింది యాదొచ్చేనా, నేల తల్లిని పచ్చి బాలింత చేసిన శుద్ధాల యాదొచ్చేనా, వానమ్మను ఇళ్ళ భూలోకి దింపిన జయరాజు యాదొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా. అంటే ఈ జానపదాలు నేర్చుకోవడంలో ఎందుకు నీకు అంత ఉత్సాహం అనిపించింది? ఈ జానపదాల వైపు ఎందుకు వెళ్ళావు నీకు? అంటే వృత్తి వ్యవసాయం చేసుకుంటూ ఇలా వ్యవసాయం పని చూసుకుంటూ ఈ పాటలు ఎందుకు పాడాలనిపించింది? అంటే పొలం గట్ల పైన ఏమైనా పాటలు పాడేవాడు అన్న? పచ్చని పొలాలల్లా, పచ్చని పంటలల్లా, పచ్చని పైర్లల్లా నేను ఎప్పుడు తిరిగినోని. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయమే చేసిన, డిగ్రీ దాకా కాలేజ్ లోకల్లోనే అయినా ఎప్పుడు వ్యవసాయమే చేసిన. నేను పచ్చని పొలాలలా పచ్చని గాలికి నాకు ఎప్పుడు పాటలే వస్తుండే, నాకు రోమాలు నిగ్గరించుతుండే మొత్తం. ఆ పాటలు పాడి పాడి ఇక్కడ దాకా వచ్చిన. ఇక మీ ఆర్టీవీ స్టూడియో దాకా కనీసం వచ్చిన. ఏమేం పాటలు ఇంకా పాడగలుగుతావు? ఇప్పుడు గోరెటెంకన్న గారిది ఇంకొకటి సాంగ్ అన్న, మార్కెట్ గురించి వాడిండు, చాలా బాగా వాడిండు అన్న. అది నాకు బాగా అనిపిస్తుంది. నువ్వు కొననివి కొనిపిస్తుంది నేను కోతిగా చూపిస్తుంది, నువ్వు కొననివి కొనిపిస్తుంది నేను కోతిగా చూపిస్తుంది, నువ్వు తిననివి తినిపిస్తుంది నీకు తిమ్మిరి నెక్కిస్తుంది, ఇక ఎయిర్ ఫోన్లు సెవుల వెంటి ఇననివి వినిపిస్తుంది, నువ్వు ఇననివి వినిపించి నీ ఇంటిని మరిపిస్తుంది, నువ్వు ఇననివి వినిపించి నీ ఇంటిని మరిపిస్తుంది. ఇది నాకు అనుగుణంగా రాసిన, అన్నలాగా నేను వాడలేను కానీ నాకు అనుగుణంగా రాసిన. మక్కలు, జొన్నలు, సజ్జలు, రాగులు, అణుములు, మినుములు, రొయ్యలు, చేపలు, అలసంతలు, బబ్బర్లు, చివరకు పిజ్జానో బర్గరో తిని మన తిండి అప్పై, నువ్వు కొననివి కొనిపిస్తుంది నీకు కోతిగా చూపిస్తుంది, నువ్వు తిననివి తినిపిస్తుంది నీకు తిమ్మిరి నెక్కిస్తుంది, నువ్వు చూడగుననివి చూపి నీకు తిమ్మిరి నెక్కిస్తుంది. అద్దాల అంగడి మాయరా, అద్దాల అంగడి మాయరా, దాని సూపుకేమో నరుడి బతుకు బొంగరమైపాయరో, అద్దాల అంగడి మాయరా, అద్దాల అంగడి మాయరా. ఇట్లా అన్నా. అంటే ఇంకా ఈ గోరటి వెంకన్న పాటలు కాకుండా జానపద రూపంలో నువ్వు రాసిన పాట ఇంకొకటి ఏదో రాసావు కదా ఇంతకుముందు? జానపదం అంటే ఇంతకుముందు ఒక పాట మీరు పాడినట్లు తెలుసు, ఏదో పోరి ఆ పాట పాడగలుగుతారా? పాడగలుగుతాను. పోరి జోరుగుంది రమమా,
పోరి నవ్వు జోరుగుంది రమామా మా గల్లికి వచ్చింది రమామా మాకు లొల్లులు పుట్టించెను బామా చేప పిల్లలాంటి కళ్ళు చెక్కిన శిల్పాము ఒళ్ళు దాని నడక గల్లు గల్లు నా గుండె జల్లు జల్లు మోగుతోంది పొల్లు పొల్లు దాని వయసు 20 ఏళ్ళు పోరి జోరు అబ్బా పోరి జోరు అరే పోరి జోరుగుంది రమామా పోరి నవ్వు జోరుగుంది రమామా మా గల్లికి వచ్చింది రమామా మాకు లొల్లులు పుట్టించను బామా. అయితే మీరు ఇన్నిగానం పాటలు పాడారు, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాం. ఆర్టీవీ స్టూడియోకు ఆర్టీవీ ప్రేక్షకులు ఇంకా ఆలరించాలని కోరుకుంటున్నాం. ఇదే అండి రామకృష్ణ జానపద కళాకారుడు. గ్రామీణ ప్రాంతంలో తన వ్యవసాయ పొలంలో అప్పుడప్పుడు పాడుతూ తన జానపదాలు నేర్చుకున్నానని చెప్తున్నాడు రామకృష్ణ. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.